హైటెక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ కానీ అదే సమయంలో డిఫెన్స్ కానీ ఇంకో పక్క ఏరోస్పేస్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూనే ఈరోజు ఇండస్ట్రీస్ కూడా మీరు చూస్తే ఎప్పుడు రాని విధంగా 76 ప్రాజెక్టులు 4,95,796 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. దీనివల్ల 4,51,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నాణ్యమైనటువంటి ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు దీంతో వచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ సాధించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే సోలార్ పవర్ ప్రాజెక్టులు, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 400 మెగావాట్లు 350 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ కూడా 900 మెగావాట్లు 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చూస్తే విండ్ పవర్ అయితే గ్రీన్కో కానీ ఇండోస్టల్ కానీ ఎక్రాన్ కానీ ఏబీసీ అన్నీ కూడా చూస్తే 2,248 మెగావాట్లు వస్తాయి. పంప్డ్ ఎనర్జీ మొత్తం గ్రీన్కో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు 1,680 1,050 ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అన్ని జయరాజ్ ఇస్పాస్ అయితే ఈ 2,000 కోట్లు కాకుండా ఇంకా 3,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కావలసిన నీళ్లు రైల్వే ట్రాక్ కావాలన్నారు. ఓర్వ కళ్ళకి రైల్వే ట్రాక్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది కూడా చేస్తాం. ఇంకో పక్కన వేరియస్ ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తాం. ఇది కాకుండా ఇక్కడికి నేను వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు అడిగారు. ఆ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్, రిలయబుల్ సోర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ రావాలి. పాండ్యం నియోజకవర్గానికి సంబంధించి 13 డివిజన్లు 16 డివిజన్లు ఈ యొక్క కర్నూలు కార్పొరేషన్లు ఉన్నాయి. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. తప్పకుండా శాశ్వత పరిష్కారం అష్యూర్డ్ వాటర్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా నారాయణ గారు పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ రోడ్లు ఇవన్నీ అడిగారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా 50 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో 16 వార్డుల్లో ఖర్చు పెట్టడానికి శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 4 లైనింగ్ రోడ్డు వచ్చి నంద్యాల నుంచి కర్నూలు వరకు సఫా కాలేజ్ వరకు అడిగారు. అది కూడా ఆదేశాలు ఇస్తా, దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈరోజు ప్రత్యేకంగా నేను పిలిచింది, నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంటాను. మీ అందరికీ జ్ఞాపకం